ఏంటి ఈ మధ్య హైదరాబాద్‌ని వదిలేసి అమరావతి వైపు ఎక్కువ ఉంటున్నారని చెప్పి తెలిసింది. ఏంటి అక్కడ మార్కెట్ ఏంటి? ప్రెజెంట్ జరుగుతున్న వర్క్స్ ఏంటి? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో ఏం జరుగుతుంది అసలు అక్కడ? మార్కెట్ కొంచెం పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినాయండి. హ్మ్. ఒక 20% మార్కెట్ మూవింగ్ ఉంది. హ్మ్. ప్రతి ఒక్కరి ఆలోచన ఇన్వెస్టర్స్‌ది అటు మూవ్ అవుతున్నాయి. మనకు ఎక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసినా కూడా ఎక్కువ ఆంధ్ర నుంచే ఇన్వెస్టర్స్ ఉంటారు. అమెరికాలో చేసినా, హైదరాబాద్లో చేసినా. హ్మ్. మరి లోకల్ ఏరియా డెవలప్ అవుతుంది అంటే హ్మ్. మాక్సిమము ప్లాన్ చేస్తారు కాబట్టి ఒకసారి అటు కూడా చూద్దామన్న ఆలోచనతోటి ఒక 6 months నుంచి అక్కడ కూడా స్టే చేస్తున్నాను అప్పుడప్పుడు. 15 days అటు ఉంటే 15 days హైదరాబాద్ ఉంటున్నాను. ఏం గమనించారు మీరు? మీరు అక్కడ స్టే చేస్తున్నారు కదా! అంటే నాకు తెలిసి 15 days అక్కడే ఉంటున్నారు అంటున్నారు. రోజు అమరావతి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. అసలు ఏంటి అక్కడ డెవలప్‌మెంట్స్ ఏంటి? అంటే రోడ్స్ కావచ్చు, తర్వాత చాలా వరకు మిగిలిపోయిన బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నారని చెప్పి విన్నాము. సో కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అక్కడ? రోడ్స్ వర్క్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుందండి. మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అట్లనే వెస్ట్ బైపాస్ ఒకటి ఓపెన్ చేసేసారు. వెస్ట్ బైపాస్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది అనిపిస్తుంది. గొల్లపూడి టు గుంటూరు నుంచి కనెక్షన్, గుంటూరు మంగళగిరి. మన మంగళగిరి నుంచి కనెక్షన్ చేశారు. ఆ రోడ్ ఓపెన్ అయిపోయింది. ఆ రోడ్ ఓపెన్ అయిపోయింది. భలే అద్భుతంగా ఉంది. చిన్నకాకాని నుంచి మనకు ఆల్మోస్ట్ గన్నవరం రూట్ కట్ట కలుస్తుంది. ఓకే, గన్నవరం దాకా. అక్కడ దాకా కూడా ఓపెన్ అయిపోయింది. ఓకే మేడం. అసలు ఆ రోడ్డు నుంచి వెళ్తుంటే ఎందుకు అక్కడ అమరావతి కడుతున్నారు అనేది, ఆ కృష్ణా నది కావచ్చు, ఆ నది మధ్యలో దీవులు కావచ్చు, ఓకే. బిఫోర్ ఆ ల్యాండ్ కావచ్చు, అసలు చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఫిదా అయ్యాను. నెట్ జీరో సిటీ అనడానికి రీజన్స్ అక్కడ కనబడుతున్నాయి. వాతావరణము, ఎన్విరాన్మెంట్, అక్కడ అవుతున్న డెవలప్మెంట్స్ మొత్తంగా చూసుకుంటే ఎంత భూమి అయితే అమరావతికి అలకేట్ చేశారో భూమిలో ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక యాక్టివిటీస్ నడుస్తున్నాయి. అట్లనే రోడ్స్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. మెయిన్ మనం ఏదైనా సరే ఒక లొకేషన్ డెవలప్ కావాలంటే కనెక్టివిటీస్ అంటాం. అట్లాంటి కనెక్టివిటీస్ ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఓకే. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు ఒక గవర్నమెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అవన్నీ కూడా ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. అట్లనే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి గవర్నమెంట్కి సంబంధించినవి. అది కూడా చాలా హ్యాపీ. అంటే రెండు స్టేటు సెంట్రల్ కలిపి అక్కడ కూర్చోబోతున్నాయి. ఎందుకు ఇది దేనికి సంకేతం అంటే ఇక్కడ పక్క ఒక మహానగరం నిర్మితం అవుతుంది అనే దానికి సంకేతంగా భావిస్తున్నాం. ఓకే. మీరు 15 days అక్కడే ఉంటున్నారు కదా, అంటే గతంలో కూడా అమరావతి మీకు తెలుసు, మీరు వెళ్ళారు, ఆ ప్రాంతం అంతా చూశారు. అంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫస్ట్లో సో అమరావతి మీద చాలా ఫోకస్ చేశారు, చాలా ఎక్విప్మెంట్ కూడా అక్కడ తెచ్చిపెట్టారు అంటే డెవలప్మెంట్ కోసం. మీకు అనిపించింది, ఏదైనా బాధగా అనిపించింది ఆ రోజుకైనా ఇది కంటిన్యూ అయితే ఈరోజు అమరావతి మనం అనుకున్న విధంగా ఉండేది, ఈరోజు వరల్డ్లో టాప్ సిటీగా ఉండేది అని అనిపించిందా ఇప్పుడు ఈ పరిస్థితులు చూసిన తర్వాత? అది ఖచ్చితంగా అనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరికి కూడా. చాలా నిర్లక్ష్యానికి గురైంది కదా అక్కడ. ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా మొత్తం దొంగల పాలవటం, చెత్త కుప్పలా పడేయటం, రకరకాల ఏందో అమరావతి అనగానే ఒక దయ్యాల కొంపగా మార్చేశారని చెప్పి బాగా ఒక భయం అండి. ఈ రోజు కూడా నేను ఇన్వెస్టర్స్ తో చూస్తున్నాను ఒక భయం. మళ్ళీ గవర్నమెంట్ మారితే ఎంత భయపెట్టారంటే, ఒక గవర్నమెంట్ మన ఇండియాలో ఉన్న ఒక స్టేట్లో ఒక పార్టీ వస్తే అసలు మేము అక్కడ నివసించలేము అని ఒక కేటగిరీ పీపుల్ భయపడుతున్నారు. అంత భయం నేను స్వయంగా అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత ఉంటుందా గవర్నమెంట్ ఎఫెక్ట్ అనేది ఆశ్చర్యపోయాను. అందులో నుంచి కోరుకోవట్లేదు. కళ్ళ ముందు ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా ఆ భయంలో నుంచి కోలుకోవట్లేదు పబ్లిక్. ఆ కోలుకోకపోవడం ఏంటంటే, ఎవరైతే కోలుకుంటారో, ఇప్పుడు నేను అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అనేసి చెప్తున్నానంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందాక అనుకున్నట్టుగా మనం రోడ్స్ డెవలప్మెంట్స్, అక్కడ మనకు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంప్యూటర్ ఇన్స్టిలేషన్కు రెడీ అవుతా ఉంది. అటువంటివి కాలేజీలు అసలు ఎంత బాగున్నాయి అంటే అక్కడ కలకలలాడినాయి అంటే లాస్ట్ 5 yearsలో కూడా కాలేజీలు అని చెప్పవచ్చు. ఆ కాలేజీలోంచి వస్తున్న పిల్లలండి, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలు హైదరాబాద్లోనో లేకపోతే ఫారిన్ కంట్రీస్లోనో ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అవకాశాలు లేకే కదా వలస వెళ్తున్నారని అంటాను నేను. మన దగ్గరకు వచ్చిన మొన్న ఏమంటారు కన్స్ట్రక్షన్ డివిజన్లో కూలీలు వలస వచ్చారు అన్నట్టుగా వీళ్ళు చదువుకున్న కూలీలాగా బయట కంట్రీస్కి వెళ్తున్నారు. వెళ్ళి పెద్దవాళ్ళ వరకే మిగిలారు.
కొన్ని రోజులు వెళ్ళి చూస్తే మా అమ్మమ్మ గారి ఊరు ఊరికి దగ్గరే ఉంటుంది, ఓన్లీ పెద్దవాళ్ళే ఇళ్ళు బాగా కట్టారు కానీ పెద్దవాళ్ళే ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఇక్కడే ఉంటారు, వీళ్ళకి మంచి మాతో కలిసే ఉంటారు, మాతో కలిసే ఉంటారు, ఇక్కడే ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. వరల్డ్లో ఎక్కడెక్కడ ఐటీ వాళ్ళకు ఎంత శాలరీస్ అయితే వాళ్ళు టేక్ హోమ్ తీసుకుంటున్నారో అలాంటి శాలరీలు ఫ్యూచర్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే టేక్ హోమ్ చేస్తారు. అంత చంద్రబాబు నాయుడు మీద ఆ ఓప్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అందరం కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే అదే గవర్నమెంట్ మళ్ళీ కూడా రావాలి, ప్లస్ డెవలప్మెంట్స్ కంటిన్యూగా జరగాలి. పిల్లలందరూ వాళ్ళ స్టేట్లో వాళ్ళు స్టెబిలిటీగా ఉండి వాళ్ళ ఫ్యూచర్ కానీ, ఇప్పుడు మనము క్రైసిస్ తీసుకుంటే భయపడే దాంట్లో ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మేధావుల దాంట్లో వర్గంలో ప్రపంచంలోనే టాపర్స్ ఉంటారు కాబట్టి, వలస వెళ్ళిన దాంట్లో కూడా మన వాళ్ళే టాపర్స్ కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి హోమ్ టౌన్ ఎట్లా వెళ్ళాలి, అసలు ఇప్పుడు అక్కడ సంపాదన ఏంటి, ఖర్చులు కూడా అక్కడ కూడా పెరిగాయి, ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాని నుంచి బయటకు వస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.